విజయవాడ పీపుల్ ఈరోజు పడమట పంట కాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్. పేరెంట్స్ ఇద్దరు జాబ్కి వెళ్ళిపోయారు. పాప ఎప్పుడులానే స్కూల్ నుంచి ఇంటికి వచ్చి డోర్ లాక్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది. వీడు బయట ఆ పాప వచ్చేటప్పటికే బయట చెట్టు కింద కూర్చొని ఉన్నాడంట. పాప ఇంట్లోకి రాగానే వచ్చి డోర్ కొడితే పాప డోర్ ఓపెన్ చేయకుండా కిటికీలో ఉండి ఎవరని చెప్పి చూస్తే వీడు ఉన్నాడంట. ఫస్ట్ ఇంకా ఎంతసేపటికి పాప డోర్ తీయబెట్టేటప్పుడు ఇంకా గట్టిగా చాలా గట్టిగా డోర్ని కొడుతున్నాడంటే ఇంకా పాప భయం వేసి వాళ్ళ మదర్కి కాల్ చేస్తే వాళ్ళ మదర్ పైన ఇంటి ఆవిడకి కాల్ చేస్తే ఆవిడ వచ్చి ఇంటి పక్కన వాళ్ళందరినీ పిలుచుకొచ్చిందంట. వీడు దొరికాడంట. ఎందుకు డోర్ కొడుతున్నామంటే ఆకలి వేసింది అందుకని చెప్పి నేను డోర్ కొడుతున్నాను అని అన్నాడంట. ఇంకా పక్కన వాళ్ళందరూ వీడు పిచ్చోళ్ళే అని చెప్పేసి వీడిని తీసుకెళ్ళి కృష్ణా బ్యారేజ్ దగ్గర ఆటోలో పట్టుకెళ్ళి వదిలేసి వచ్చారంట. వీడు పాప డోర్ ఓపెన్ చేయబోయేటప్పటికి తలుపు గట్టిగా కొట్టి ఇంటి చుట్టూ 2 సార్లు మొత్తం తిరిగి చూసుకొని చుట్టుపక్కల ఎవరో లేరని వాడు అబ్జర్వ్ చేసుకొని అక్కడే నుంచొని డోర్ కొడతా ఉన్నాడంట. వీళ్ళేమో పక్కన వాళ్ళందరూనేమో పిచ్చోడు అన్నారంట. నాకు అసలు వీడిని చూస్తుంటే ఏ రకంగా పిచ్చోడు అన్నట్టే లేడు. వీడి పేరు అడుగుతుంటే ఏదో పేరు చెప్తున్నాడు. ఎక్కడ అంటేనేమో అస్సాం అని చెప్తున్నాడు, లేకపోతే ఒరిస్సా అంటున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు అసలు వీడు పిచ్చోళ్ళలాగా లేడు. మీ ఏరియాలో మీకు ఎక్కడన్నా కనిపిస్తే మీరైనా కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అసలు వీడు నిజంగా పిచ్చోడా కాదా, లేకపోతే వీడికి వెనక ఏమన్నా గ్యాంగ్ ఉందా, వీళ్ళు కావాలని చెప్పి అబ్జర్వ్ చేసి ఇలా ఒంటరిగా ఎవరైనా ఉంటే వాళ్ళ ఇళ్ళకి రావడం ఇలా ఏమన్నా చేస్తున్నాడా వదిలిపెట్టకుండా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి పట్టుకొని నిజం తెలుసుకుంటారు, కొంచెం అలర్ట్గా ఉంటారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.